ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూమ్రా ఫిట్నెస్ పై అనుమానాలు నెలకొన్న వేళ మరో పేస్ బౌలర్ను తీసుకుంటారన్న వార్తలు ఒకవైపు వినిపిస్తూ ఉంటే, తాజాగా మరో స్పిన్నర్ను కూడా టీంకు యాడ్ చేస్తారన్న చర్చ మొదలైంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వన్డే టీంతో ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే ఈ చర్చకు కారణం. ఈ వన్డే సిరీస్ కోసం ముందుగా ఎంపిక చేసిన జట్టులో వరుణ్కు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు జట్టుతో పాటు వరుణ్ను కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. భారత వన్డే జట్టుతో నాగ్పూర్లోనే ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అతన్ని జట్టులోకి తీసుకున్నారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడించాలనే ఉద్దేశంతోనే వరుణ్ చక్రవర్తిని భారత వన్డే జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బీసీసీఐతో పాటు టీమిండియా మేనేజ్మెంట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో అతను సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 14 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతని బౌలింగ్ను ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడుతూ ఉండడంతో వన్డే జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తిని ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్ నాగ్పూర్కి వెళ్లి జట్టుతోనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. జాతీయ జట్టులో అవకాశం దక్కిన ప్రతిసారి వరుణ్ అదరగొట్టాడు. అయితే టీ20 ఫార్మేట్లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అనేది చూడాలి. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటి వరకు భారత్ తరపున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం అతని వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదోనని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. వరుణ్ భారత్ తరపున 18 టీ20ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్లోనే 9 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అతన్ని ఆరంగేట్రం చేస్తే మాత్రం మెగా టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. Bring some eggs and some coffee if you wanna stay.